ఎస్సీ వర్గీకరణ పేరిట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నాయని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు డాక్టర్ రత్నాకర్ ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితుల ఐక్యతకు భంగం కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. నంద్యాల సూరత్ గ్రాండ్ హోటల్లో నిర్వహించిన మాల మహానాడు జిల్లా స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మాల సామాజిక వర్గంపై జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా శాంతియుత పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ రిజర్వేషన్ వల్ల బెనిఫిట్ పొందుతున్నారనేటటువంటి డేటా లేదు మిత్రులారా. ఇట్స్ ఎన్ అప్రాక్సిమేట్ వాల్యూ ఫ్రమ్ మై సైడ్. వైల్ వెస్ ఇట్ సెల్ఫ్ 100లో ఒకటికి కానీ ఇద్దరికి కానీ ఎస్సీ రిజర్వేషన్ వల్ల బెనిఫిట్ జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలారా 100లో ఒకరికి లేదా ఇద్దరికే బెనిఫిట్ జరుగుతూ ఉంది. మీరు కూడా వినాలి. దేశ చరిత్రలోనే అంబేద్కర్ సాబ్ బతుకున్నప్పుడు కానీ బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని రూల్ చేసినప్పుడు కానీ దళితులు ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోలేదు. కాబట్టి ఈ ప్రెస్ మీట్ని ఇంత సీరియస్గా ఈ నంద్యాల వేదికగా ఏర్పాటు చేయడం జరిగింది మిత్రులారా. ఎస్సీలకి రిజర్వేషన్ వల్ల 1 or 2 అంటే 100 మంది ఉంటే ఒకటికి కానీ ఇద్దరికి కానీ బెనిఫిట్ జరుగుతూ ఉంది. అందుకనే స్టిల్ 99% ఆఫ్ ది ఎస్సీ పీపుల్ ఆర్ స్టిల్ అట్ ది బాటమ్ ఆఫ్ ది సొసైటీ. ఈ రోజుకి కూడా పల్లెల్లో ఎవరు డెవలప్ కాలేదు మిత్రులారా. దీన్ని 100లో అప్రాక్సిమేట్గా ఒకటని నేను చెప్తున్నాను అంతే. దిస్ నాట్ ఎన్ అఫీషియల్ వాల్యూ. 100లో ఇద్దరికి ఇచ్చేటటువంటి ఈ బెనిఫిట్స్ని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అపూర్వ సహోదరులు, మన చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 59 ఎస్సీ కులాలకు